హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై యూరోపియన్ తీరు ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. రష్యా యుక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత వైఖరికి సంబంధించి యూరోప్ లేవనెత్తుతున్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. యుక్రెయిన్ సంక్షోభం యూరోప్ను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం విషయంలో యూరోపియన్ దేశాల వైఖరి, వాటి విధానం భిన్నంగా ఉందని విదేశాంగ మంత్రి ధ్వజమెత్తారు. రైసినా డైలాగ్ ఫారం నుంచి 3 యూరోపియన్ దేశాల విదేశాంగ మంత్రుల ప్రశ్నలకు సమాధానమిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ సమస్యను లేవనెత్తారు. యుక్రెయిన్లో ఏం జరుగుతుందో ముఖ్యం, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో ప్రపంచ క్రమంలో ఏ ప్రమాణం ద్వారా సమర్థించబోమని ఆయన స్పష్టం చేశారు. భారత్ దృక్కోణం స్పష్టంగా ఉంది. హింసను తక్షణమే నిలిపివేయాలని, ఈ దిశగా పరిష్కారం మార్గం కనుగొనాలన్నారు. యుక్రెయిన్ అంశంపై నార్వే, స్వీడన్, లక్సంబర్గ్ విదేశాంగ మంత్రులు అడిగిన ప్రశ్నలపై విదేశాంగ మంత్రి మాట్లాడుతూ భారత్ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. హింసను తక్షణమే నిలిపివేయాలని ఇదివరకే స్పష్టం చేశామన్నారు. దేశాల మధ్య పరిష్కారం కనుగొనడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. ప్రస్తుతం యూరోప్, పాశ్చాత్య దేశాలకు ఇది అత్యంత తీవ్రమైన సమస్య అని అర్థం చేసుకోవచ్చు. కానీ మనమందరం మన స్వంత పరిస్థితులకు అనుగుణంగా మన ప్రాధాన్యతలను సెట్ చేసుకోవాలి. దీని వెలుపల కూడా ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలని జైశంకర్ అభిప్రాయపడ్డారు. యుక్రెయిన్ సంక్షోభాన్ని ఉదహరిస్తూ ఆసియా పసిఫిక్ ముప్పును చూపించే ప్రయత్నాలకు భారత విదేశాంగ మంత్రి తగిన సమాధానం కూడా ఇచ్చారు. ఆసియా పసిఫిక్కు ఎటువంటి ముప్పు ఉండదని జైశంకర్ అన్నారు. గత కొన్నేళ్లుగా ఆసియా ప్రాంతంలో ఉగ్రవాదం, ఐక్యరాజ్య సమితి నిబంధనలను విస్మరించడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మేము దాన్ని ఎదుర్కొంటున్నాం, కానీ యూరోప్ ఇప్పుడు దాని గురించి ఆందోళన చెందుతోంది. ఎందుకంటే యుక్రెయిన్ సంక్షోభం కారణంగా వారు ప్రమాదాన్ని దగ్గరగా అనుభవిస్తున్నారు. కాబట్టి యూరోప్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని మేల్కుంటే మంచిదని జైశంకర్ సూచించారు. అలాగే జపోరోజియాలో అణు కేంద్రం రక్షణపై ఆందోళన కూడా నెలకొంది. ఆ అణు కేంద్రానికి అత్యంత సమీపంలో కూడా యుద్ధం కొనసాగుతోంది. ఒకవేళ అణు కేంద్రం ధ్వంసమైతే దాని విపరిణామాలు అత్యంత దారుణంగా ఉంటాయి. దాంతో ఆ అణు కేంద్రం రక్షణ విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని భారత్పై పలు దేశాల నుంచి తమకు రిక్వెస్ట్లు వచ్చాయి. వెంటనే స్పందించిన భారత్ తదనుగుణంగా చర్యలు తీసుకుంది అని జైశంకర్ వివరించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. న్యూజిలాండ్లో విదేశాంగ మంత్రి హోదాలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆ దేశంతో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఆయన చర్చించారు. రష్యా యుక్రెయిన్ యుద్ధ సంక్షోభాన్ని నిలువరించడానికి ఏ రకమైన సాయమైనా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.